అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు పంజాగుట్టలో సిచ్యువేషన్ చూస్తున్నాము. పంజాగుట్ట మెయిన్ సెంటర్, అది ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా అదొక చౌరస్తా, మెయిన్ చౌరస్తా. సో 4 ప్రాంతాలకి వెళ్ళాలన్న వాళ్ళందరూ ఈ పంజాగుట్ట చౌరస్తా నుండే రావాల్సిన పరిస్థితి. అక్కడే ఉన్న డ్రైన్ పూడుకుపోకుండా సిబ్బంది ఆ డ్రైన్ క్లియర్ చేస్తున్న దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాము. అయినా సరే నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. ఆ పంజాగుట్ట మెయిన్ సెంటర్ దగ్గర మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో ముఖ్యంగా వాహనదారులు, 2 వీలర్స్ వాహనాలు, అలానే కార్లు, చిన్న చిన్న కార్లు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు ఇప్పుడు కమలాపూర్ కాలనీలో సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. 2 వైపులా పూర్తిగా నీరు నిలిచిపోవడంతో కార్లు ముందుకు వెళ్ళాలంటే పెద్ద సాహసమే చేయాల్సిన పరిస్థితి. అంటే ఇంకా బైక్ మీద వెళ్లే వాళ్ళైతే ఇక ఘోరాతి ఘోరం ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కమలాపూర్ కాలనీ నుండి మా ప్రతినిధి జ్యోతి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. జ్యోతి, కమలాపూర్ కాలనీలో సిచ్యువేషన్ ఏంటో మేము ఒక్క రోడ్డు మాత్రమే చూస్తున్నాం. సో ఆ పక్కనున్న శ్రీనగర్ కాలనీలో సిచ్యువేషన్ ఏంటో కొద్దిసేపటి క్రితమే చూసాము. సో ప్రస్తుతం కమలాపూర్ కాలనీలో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? మీ వెనకాల చూస్తున్నాం పూర్తిగా నీటితో నిండిపోయిన రోడ్ని. రైట్ పూర్ణిమ, కురిసినటువంటి గంటపాటు వర్షానికి హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కొన్ని రోడ్లు కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కమలాపూర్ కాలనీలో కూడా అటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కమలాపూర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈ విధంగా వాటర్ లాగైనటువంటి పరిస్థితి. అయితే ఆ వాటర్ అంతా కూడా ఏదైతే డౌన్ ఏరియాస్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక కురిసినటువంటి ఆ వర్షానికి సంబంధించి ఎక్కడికెక్కడ కూడా మొత్తం వాహనాలు సైతం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ వాటర్ అంతా కూడా ఇంజిన్లోకి వెళ్ళిపోవడంతో బండ్లను తోసుకు వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను సైతం కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా కూడా ఏదైతే 2 రోజుల క్రితం ఉన్నటువంటి ఎండ తీవ్రతకు ఏర్పడినటువంటి క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయనేది ఒకవైపు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కురిసినటువంటి గంటపాటు వర్షానికే ఆయా ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ కూడా నాలాలు పొంగిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధాన రహదారులన్నీ కూడా మొత్తం కూడా వాటర్ అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు అంటే వాహనదారులు ప్రయాణించేటప్పుడు ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకు కారణంగా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు అంతేకాకుండా రాగల 24 గంటల్లో కూడా ఈ వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది అనేది వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి క్రమంలో ఒకవైపు హైడ్రా సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ అధికారులు సైతం కూడా రంగంలోకి దిగారు. ఈ విధంగా వాటర్ లాగింగ్ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఆ మ్యాన్ హోల్స్ కి సంబంధించినటువంటి వాటిని ఆ మూతలు తెరిచి కిందకు పంపించేటటువంటి మూసిలోకి వదిలేసేటటువంటి పనులైతే ఒకవైపు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ మ్యాన్ హోల్ కి సంబంధించి ఓపెన్ చేసి ఉండడంతో కూడా గతంలో మనం చూసాము చాలా మంది కూడా ఆ నాళల్లో కొట్టుకుపోయినటువంటి ఆ పరిస్థితులు చూసాం. కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలనేది అధికారులు సూచిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఇందాక వరకు దాదాపు మోకాళ్ళలోతు వాటర్ వరకు ఉంది. కానీ అదంతా కూడా డౌన్ ఏరియా వైపు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఎక్కడికెక్కడ కూడా అధికారులు అయితే అలర్ట్ గా ఉండాలనేది చెప్తూ ఉన్నారు. తెలంగాణలో ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగా రాగల 24 గంటల్లో కూడా ఈ వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.